రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజీ మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై వేములవాడకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని జిల్లా మాజీ సర్పంచుల జేఏసీ అధ్యక్షులు అక్కడపల్లి కరుణాకర్ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం వేములవాడ రాజన్నకు ప్రత్యేకంగా కోడముక్కులు చెల్లించి రాజన్న పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి మనసు మార్చుకుని తమ బెండింగ్ బిల్లును విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 254 గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, మన ఊరు మనబడితో పాటు ఇతర అన్ని అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు వెచ్చించి పనులు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల 2 సంవత్సరాల నుండి వడ్డీలు భరిస్తూ తీవ్ర ఆవేదన పడుతున్నామని తెలిపారు. కొంతమంది అప్పుల బాధతో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధను గుర్తించి బిల్లులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సలహాదారులు బొజ్జ మల్లేశం, కార్యదర్శి గుండాల లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి తాడబెల్లం, వెంకట నరసింహారెడ్డి, శ్రీనివాసరావు, ఇట్ల సతీష్, శంకర్ తదితరులు ఉన్నారు. 11 నెలలైతున్నా ఇప్పటి వరకు సర్పంచుల యొక్క ఉద్యమాన్ని కానీ, సర్పంచుల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలాంటి స్పందన వస్తలేదు. కాబట్టి మరి మేము కూడా సర్పంచులందరం వివిధ రూపాలలో ఉద్యమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను పట్టించుకోవట్లేదు. కాబట్టి మరి మహిమ గలటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానము మరి దేవుని దగ్గరికి మీ సర్పంచులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. కోడెను కూడా కట్టేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు మరి విడుదల చేసే విధంగా వారికి మనసుకు కలిగించాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఇలా ఈ దేవుని దగ్గరకు వచ్చి పూజలు చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే సర్పంచులైన మేము వివిధ రూపాలలో వినతి పత్రాలు, రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచుల పట్ల కక్ష సాధింపు ఉన్నది. కాబట్టి మరి ఆ కక్ష సాధింపు తొలగిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా మరి ఒక దేవుని యొక్క అనుగ్రహం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసు మార్చే విధంగా కలిగించాలని మేమందరూ కూడా మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ప్రజా పాలనలో మేము భాగం కాదా సర్పంచులం? మీ సర్పంచులు ఏమన్నా వేరే వ్యక్తిగత పనులు చేసినామా? పల్లెలలో రైతు వేదికలు, సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, ఇదే విధంగా డంపింగ్ యార్డు చెప్పుకుంటూ పోతే ఎన్నో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సర్పంచులు మేము. కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా పారిపోతే గ్రామాలలో సర్పంచులమైన మేము నిలదొక్కుని గ్రామ ప్రజలకు సేవ చేసినాం. మేము మరి సర్పంచులు మేము ఏం పాపం చేసినాం? మాకెందుకు బిల్లులు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులు అడిగితే రాష్ట్రం దివాలా తీసింది. సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే మాకు ఖజానా లేదని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టడానికి, వివిధ రూపాలలో కిస్తీలు కట్టడానికి ప్రతి నెల మీ దగ్గర 6,000 కోట్లు కడుతున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. కనీసం 20వ తారీఖు రోజన్నా సర్పంచులకు ఈ నెల 30వ తారీఖు లోపు లేదంటే ఈ డిసెంబర్ 15వ తారీఖు లోపు మేము బిల్లులు చెల్లిస్తాం, సర్పంచులు ఆవేదన చెందొద్దని ఇదే రాజన్న ఆలయం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనుక ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా సర్పంచుల యొక్క ఉద్యమాన్ని తిరుగుబాటుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున నడిచిందో అదే తరహా సర్పంచుల యొక్క ఉద్యమం కూడా మేము కలిసి ముందుకెళ్తాం.